హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రంజాన్ స్పెషల్ కద్దుకా కీర్ ఎలా చేయాలో చూద్దాము. దానికంటే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ముందుగా హాఫ్ కప్ సగ్గు బియ్యాన్ని తీసుకొని అరగంట పాటు నానబెట్టుకుందాం. ఇప్పుడు సొరకాయని తీసుకుని దీనిపైన స్కిన్ తీసి లోపల గింజలను కూడా తీసేసి తురుముకుందాము. నేను చిన్న సైజు 2 తీసుకున్నాను, మీరు పెద్ద సైజు 1 తీసుకుంటే సరిపోతుంది. లోపల గింజలని పైన స్కిన్ తీసి ఇలా నీట్ గా చేసుకొని తురుముకుందాం. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ గీ వేసుకుందాం, నెయ్యి. ఇప్పుడు మనం తురుముకున్న సొరకాయని వేసుకుందాం. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం మంచిగా. ఇలా కలుపుకుంటూ మంచిగా వేగనిద్దాము. సొరకాయ ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది. వేగిపోయింది. దీన్ని పక్కకు తీసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. ఇంకో ప్యాన్ పెట్టుకొని కాచిన పాలు పోసుకుందాం. ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను నేను. ఇలా ఒక పొంగు వచ్చినప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా, దీనిలో సొరకాయ తురుమును వేసుకుందాం. అలాగే అరగంట ముందు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకుందాం. ఇవన్నీ మంచిగా ఉడికి దగ్గరకు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూనే ఉండండి. ఇలా కార్నర్కి ఉన్నది కూడా తీసుకొని మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండలుగా ఉంటుంది. చూడండి, సగ్గుబియ్యం ఉడికిపోయింది, ఈ సొరకాయ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాం. నేను ఇక్కడ 1/2 కప్ షుగర్ వేసుకుంటున్నాను. ఇంకో 1/2 కప్ మిల్క్ మేడ్. ఈ మిల్క్ మేడ్ వల్ల థిక్నెస్ ఇంకా టేస్ట్ 2 బాగుంటాయి. మీరు మిల్క్ మేడ్ కానీ పచ్చి కోవా కానీ మిల్క్ పౌడర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది థిక్గా రావడానికి ఇంకో 10 నిమిషాలు పడుతుంది. అప్పటివరకు వెయిట్ చేద్దాం. చూడండి, ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇంకో 5 మినిట్స్ ఉంచుదాము. ఈ టైంలో కద్దుకాకి గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, ఒక 2 డ్రాప్స్ కలర్ వేసుకున్నాము, ఫుడ్ కలర్. మీరు ఇష్టం లేదంటే అవాయిడ్ చేసుకోండి, ఏమంటే కలర్ కోసం ఉంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది, ఎందుకంటే చల్లబడిపోయిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఆఫ్ చేసుకున్నాం. దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాం. ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.